ఓకే. 'మహావతార్ నరసింహ' ఈ సినిమా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. హంబేలి ఫిలిమ్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ సినిమా ఒక యానిమేటెడ్ మూవీ. ఇది జనరల్‌గా మన దేశంలో తెలుగులోనే కాదు, యానిమేటెడ్ మూవీస్ చాలా తక్కువగా వస్తుంటాయి. మన ఆడియన్స్ అందరూ కూడా మన స్టార్ హీరోలు తీసే సినిమాలు, మన స్టార్ హీరోలు నటించే సినిమాలు చూడడానికి ఎక్కువగా ఇష్టపడతారు కానీ, యానిమేటెడ్ మూవీస్ చూడడానికి అంతగా ఇష్టపడరు. హాలీవుడ్‌లో అయితే మాత్రం ఈ సినిమాలు మనం ఎక్కువగా చూస్తుంటాం. అయితే అయినప్పటికీ కూడా ఈ హంబేలి ఫిలిమ్స్ అనేది ఒక యానిమేటెడ్ మూవీని, అది కూడా ఒక డివోషనల్ టచ్ ఉండే యానిమేటెడ్ మూవీని నిర్మించింది. ఇది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. అయితే స్టార్ హీరోలు గతంలో మన కోలీవుడ్ సూపర్ స్టార్ 'రజనీకాంత్' 'కొచ్చాడి' అని ఒక యానిమేటెడ్ మూవీ చేశాడు. అయినా కానీ ఆ సినిమా అంతగా ఆదరించలేదు. అంటే మన ఇక్కడ స్టార్ హీరోలు సినిమాలు చేస్తేనే ఎక్కువ చూస్తారు తప్పితే, యానిమేటెడ్ మూవీస్‌కి మనకి తెలుగులోనే కాదు, మన ఇండియాలోనే చాలా తక్కువగా ఆదరణ ఉంటదని చెప్పొచ్చు. హాలీవుడ్‌లో అయితే మాత్రం చాలా ఎక్కువగా ఆదరిస్తుంటారు. ఇక ఈ కథ విషయానికొస్తే అందరికీ తెలిసిన కథే. మన తెలుగులో ఈ నేపథ్యంతో చాలా సినిమాలొచ్చినాయన్నమాట. అయితే ఒక భక్త ప్రహ్లాదుడు ఎలా మారాడు? ఒక నరసింహ అవతారం ఎలా ఉద్భవించింది? ఇదే ఈ సినిమా కథాంశం. ఈ కథాంశంతో గతంలో మన సినిమాలొచ్చాయి. ఈ కథ అందరికీ తెలిసిందే. అంటే తెలిసిన కథనే ఒక యానిమేటెడ్‌గా, ఒక డివోషనల్ టచ్ తోటి మనందరికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ఈ సినిమా. అయితే ఈ సినిమా ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే, బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు గూడా ఎక్కడా కూడా ఒక బోర్ అనేది లేకుండా, అక్కడ స్టార్ హీరో లేకపోయినా కానీ, అక్కడ అందరిని ఇన్వాల్వ్ అయ్యేటట్టు, అందరి చేత కదిలించేటట్టుగా ఈ సినిమా ఉందని చెప్పి మనకందరికి టాక్ వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు చెప్తున్న మాట కూడా ఇదే. ఫస్ట్ హాఫ్ గాని, సెకండ్ హాఫ్ గాని ఇలా 2 డివైడ్ చేసి చూడలేం. ఈ సినిమానంతా ఒక సినిమాగానే 2 భాగాలను కూడా ఒక పార్ట్‌లాగా చూస్తే ఎక్కడ బోర్ అనేది లేకుండానే అద్భుతంగా ఉంది. ఒక కొత్త ప్రపంచంలోకి జనరల్‌గా ఇటువంటి డివోషనల్ మూవీస్‌కి ఒక స్వర్గం అని, నరకం, ఇలా భూలోకం, ఇలా రకరకాల లోకాలని, రకరకాల ప్రపంచాలను ఇందులో చూపిస్తుంటారు. ఇవన్నీ కూడా కంటికి కట్టినట్టుగా మన కళ్ళ ముందు ఒక అద్భుతమైన ప్రపంచాన్ని ఆవిష్కరించాడు ఈ సినిమా దర్శకుడు. ఈ సినిమాకి దర్శకుడు అశ్విన్ కుమార్ డైరెక్టరు. చాలా ఒక తెలిసిన కథనే ఎంగేజింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా చూపించడంలో ఈ డైరెక్టర్ చాలా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. అందరూ కూడా చెప్తున్న ప్రస్తుతం ఈ సినిమాకి ముందుగా పెద్దగా టాక్ ఏమి రాలేదు. అసలు సినిమా రిలీజ్ అవుతుందనే విషయమే చాలా తక్కువ మందికి తెలుసు. ఇది పైగా యానిమేటెడ్ మూవీ. దీనికి డివోషనల్ టచ్ ఉన్న మూవీ అవ్వడంతో అలా ఇంకా చెప్పాలంటే ప్రచారం కూడా సరిగ్గా చేయలేదు. కానీ ఒక్కసారి సినిమా చూసిన తర్వాత సినిమా బాగుంది అనే టాక్ వచ్చింది. ఆ టాకు ప్రచారం చేయకపోయినా ఒక మౌత్ టాక్ తోటి సినిమా అద్భుతంగా రన్ అవుతుందని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే పెద్ద సినిమాకి, ఒక స్టార్ హీరోల సినిమాకి ఎంత ప్రచారం చేసినా కలెక్షన్‌లు చూస్తున్నాం మనం. అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఒక ఫస్ట్ డే నాడు కూడా ఒక స్టార్ హీరో సినిమాకి కలెక్షన్‌లో 50%, 55% వస్తున్న పరిస్థితుల్లో ఈ సినిమాకి ప్రచారం లేకపోయినా కానీ, పెద్దగా ఎటువంటి ప్రెస్ మీట్‌లు పెట్టకపోయినా, ఎటువంటి ప్రచారాలు చేయకపోయినా కలెక్షన్‌లు మాత్రం అద్భుతంగా వస్తున్నాయి. దీన్ని బట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలామంది చెప్తున్నది థియేటర్‌లకి జనాలు రావడం లేదు. ఓటీటీల వైపే చూస్తున్నారు. సినిమా అన్నది ఇక కనపడదేమో. థియేటర్ రాని పరిస్థితి ఏర్పడింది. దీనికి రకరకాల కారణాలు, రకరకాల విశ్లేషణలు చెప్తున్నారు. కానీ మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా ఆడియన్స్ థియేటర్‌కొస్తాడు అని నిరూపించింది. ఎన్నో సినిమాలు నిరూపించినియి. ఇప్పుడు మరోసారి ఈ 'నరసింహ అవతార్' ఈ సినిమా నిరూపించిందని చెప్పి మనం చెప్పవచ్చు. ఎవరికీ ఎక్కడ కూడా స్టార్ లేకపోయినా కానీ, జనరల్‌గా స్టార్స్ ఉన్నప్పుడు జనాలు ఎగబడతారు. థియేటర్‌కి వెళ్లి తమ స్టార్ హీరోని చూడాలనుకుంటారు. అయితే ఇందులో ఒక స్టార్ లేకపోయినా, ఒక యానిమేటెడ్ మూవీ అయినప్పటికీ కూడా ఇంతలా జనం ఆదరిస్తున్నారంటే ఇది ఎంత అద్భుతంగా ఉందో మనం ఊహించుకోవచ్చు. దీనికి వస్తున్న ఆదరణ చూసి మరికొన్ని యానిమేటెడ్ మూవీస్ రావచ్చేమో, మరికొన్ని సినిమాని నిర్మాతలకు గాని, అలాగే మేకర్స్‌కి గాని ఇదొక స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడంతా కూడా ఒక డివోషనల్ ట్రెండ్ నడుస్తుంది. మనం చూసుకున్నట్లయితే తెలుగులో ఈ మధ్య కాలంలో ఒక 'ఆదిపురుష్' గాని, ఒక 'హనుమాన్' గాని, అలాగే ఒక 'కార్తికేయ' గాని ఇలా ఎన్నో సినిమాలు ఈ భక్తి రక్షణతో భక్తిని మరోసారి, అంటే ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ఒక్కోసారి యాక్షన్ మూవీస్, అలాగే ఒకసారి ఫ్యాక్షన్ అంటారు, యాక్షను, అలాగే క్లాసు, మాసు ఇలాగా రకరకాల ఒక్కో టైంలో ఒక్కో ట్రెండ్ నడుస్తుంటది. అయితే భక్తి సినిమాలు ఒకప్పుడు గతంలో చూసుకున్నట్లయితే భక్తి సినిమాలు అప్పుడు వచ్చాయి, ఇప్పుడు వచ్చాయి. కానీ ఈ మధ్య కాలంలో భక్తికన్నది ఎక్కువ ట్రెండ్ అయిందని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో భక్తి నేపథ్యంతో ఏ సినిమా వచ్చినా కానీ అటు సౌత్ అవ్వచ్చు, నార్త్ అవ్వచ్చు అందరూ కూడా పాన్ ఇండియా లెవెల్‌లో ఆ సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. అందుకనే ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా తీసినా కూడా అందులో భక్తిని మిక్స్ చేసి సినిమా తీయడం అన్నది ఇప్పుడు ఒక ట్రెండ్‌గా నడిసిందని చెప్పొచ్చు. ఇదొక ఫార్ములా అయింది. ఎవరైనా సరే ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టుగా ఒక ఫార్ములాతో హిట్ కొట్టాలని చెప్పి ఫార్ములాలో ఇప్పుడు ట్రెండ్‌ని ఫాలో అవుతుంటారు. ట్రెండ్‌లో ఎటువంటి సినిమాలు జనాలు చూస్తున్నారు, అటువంటి సినిమాలు తీయడానికి ఇష్టపడుతుంటారు.
ప్రేక్షకుల్లో కూడా ఎప్పటికప్పుడు అభిరుచి మారుతుంటుంది. ఒకసారి ఒక తరహా సినిమాలు చూస్తుంటారు. మరోసారి ఇంకో తరహా సినిమాలు చూస్తుంటారు. ఈ ట్రెండ్ తగ్గట్టుగా ఈ నిర్మాణ సంస్థ అయితే ఇక్కడ ఈ నిర్మాణ సంస్థ ఈ భక్తిరస చిత్రాన్ని యానిమేటెడ్ రూపంలో తీసుకురావడం నిజంగా ఎంతైనా అభినందనీయమని చెప్పొచ్చు. జనరల్‌గా ఇటువంటి ఇప్పటివరకు ఎన్నో బిగ్ మూవీసు కన్నడ ఇండస్ట్రీలోనే కాదు, ఒక పాన్ ఇండియా లెవెల్‌లోనే ఒక పెద్ద నిర్మాణ సంస్థలో అంబేలి ఫిలిమ్స్ ఒకటి, 'సలారు' అలాగే ఎన్నో సినిమాలు తీసింది ఇప్పుడు. ఇప్పుడు ఈ యానిమేటెడ్ మూవీని తీసుకున్నప్పటికి కూడా దీంట్లో కూడా ఒక పర్పస్‌ఫుల్‌గా మూవీని అందించాలి. మన ఇతిహాసాలు, మన పురాణాలు దీనికి సంబంధించిన విషయాల్ని నేటి జనరేషన్‌కి, గతంలో ఉన్న జనరేషన్ గాని, గతంలో ఉన్న పెద్దవాళ్ళు గాని, ఈ సినిమాల గురించి ఈట్లి గురించి తెలిసేది గానీ, ఈ జనరేషన్‌లకు మన గాథలు, మన పురాణ గాథలను తెలియజేయాలన్న సదుద్దేశంతో ఇటువంటి నిర్మాణ సంస్థ ఇటువంటి సినిమా తీయడం నిజంగా ఎంతైనా అభినందనీయం. ఈ సినిమా ఎటు జనరల్‌గా చెప్పాలంటే వాళ్ళు కూడా అంతగా పెద్దగా పెద్ద సక్సెస్ అయిపోద్దని, పెద్దగా ఎక్కువ భారీ లాభాలు తీసుకొస్తదని కాదు. జనానికి మన పురాణాల్లోని విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఒక చిన్న ప్రయత్నంతో వాళ్ళు చేయడం జరిగింది. కానీ వాళ్ళ అంచనాలకు మించి వాళ్ళు కూడా ఈ సినిమాకి వస్తున్న ఆదరణ చూసి షాక్ అవుతున్నారు. ఇంతగా ఆదరిస్తారని చెప్పి వాళ్ళు కూడా ఊహించని విధంగా ఈ సినిమాకి ఆదరణ లభిస్తుంది. కలెక్షన్స్ విషయానికొస్తే కేవలం 7 రోజుల్లోనే ఈ సినిమా 7 రోజుల్లో దాదాపు 7 రోజుల్లో 38,00,00,000 పైగా కలెక్ట్ చేసిందట. ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకి ఎంత ఆదరణ లభిస్తున్నదో. 38,00,00,000 అందులో స్టార్ హీరో లేడు. ఒక స్టార్ డైరెక్టర్ తీయలేదు. అలాగే ఒక స్టార్ కాస్టింగ్ అని, స్టార్ మ్యూజిక్ అని ఇలా ఏమీ లేకుండా, ఒక భారీ హంగులు, భారీ కాస్టింగ్ ఏమీ లేకుండా కేవలం యానిమేట్ సినిమాకి ఇంత కలెక్షన్‌లు రావడం అంటే మామూలు విషయం కాదు. దీన్ని బట్టి ఎంతగా సినిమాకి ఆదరణ లభించిందన్నది మనం అర్థమవుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఇప్పుడు 'కింగ్డమ్' సినిమా మనం చూసాం. ఒక స్టార్ హీరో ఉన్నాడు. స్టార్ డైరెక్టర్, స్టార్ ప్రొడక్షను ఇలా ఎంతో భారీ కాస్టింగు, అలాగే భారీగా ప్రచారం చేయడం, దీనికి ముందు నుంచి పెద్ద హడావుడి చేయడం ఇదంతా మనం చూసాం. దానికి వస్తున్న ఫస్ట్ డేనే ఒక 55% ఎంతవరకు దానికి ఆక్యుపెన్సీ కనిపించింది. ఆ తర్వాత కూడా దాన్ని మించి సరిగ్గా రాలేదని కూడా వార్తలొస్తున్నాయి. ఇలాంటి టైంలో ఒక స్టార్ హీరో లేకుండా ఈ సినిమాకి ఒక యానిమేటెడ్ మూవీకి అది 7 రోజులు 38,00,00,000 కలెక్ట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అందుకని ఈ సినిమా మౌత్ టాక్‌తో రోజు రోజుకి కలెక్షన్ పెంచుకుంటుంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఈ సినిమా మరిన్ని అద్భుతాలు, రికార్డ్ కలెక్షన్ సృష్టించొచ్చని, ఒక యానిమేటెడ్ మూవీస్‌లోనే అత్యధిక కలెక్షన్ కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాగాను, కన్నడ సినిమాగాను ఇది చరిత్ర సృష్టించబోతుందని కూడా సినీ పండితులు చెప్తున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో అన్నది అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఈ సినిమాకి ఇలాంటి సినిమాలు మరెన్నో చేయాలనే నిర్మాతలకి, అలాగే ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలనే ఒక దర్శకులకి ఇది ఒక స్ఫూర్తి ఇచ్చిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే కథ జనాలు ఓటీటీ రావడం వల్ల జనాలు థియేటర్‌కి రావడం లేదు. సినిమా చూడడం లేదు. సినిమా చూసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఇలా ఎంటర్‌టైన్‌మెంట్ చాలా ఎక్కువగా లభిస్తుండడంతో సినిమాలు ఇంకా రాను రాను ఇంకా కలెక్షన్ పడిపోతే ఇలా చెప్పుకునే వాళ్ళకి మనం మంచి కథతో సినిమా తీస్తే అది ఖచ్చితంగా ఆడుతుంది. ఖచ్చితంగా జనాలు థియేటర్‌కొస్తారు అని నిరూపించిన సినిమా 'మహావతార్ నరసింహ' అని చెప్పొచ్చు. సో, అందుచేత ఈ సినిమా ఎవరైనా చూడకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి. ఖచ్చితంగా అందరికీ ఇది నచ్చే సినిమా అవుతుంది. ఈ సినిమాని ఇలాగే ఎలాంటి కలెక్షన్స్ వస్తుందో అని నిర్మాణ సంస్థ కూడా ఇంకా ఎక్సైటింగ్‌గా ఎదురు చూస్తుంది. ఎందువల్లంటే వాళ్ళు ఊహించిన కలెక్షన్‌లు ఈ సినిమాకి రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేకర్స్ అందరూ కూడా ఇలాంటి సినిమాలు మరిన్ని సినిమాలు వాళ్ళు తీయడానికి వాళ్ళకొక స్ఫూర్తినిచ్చిందని చెప్పొచ్చు. మరి భవిష్యత్తులో రానున్న రోజుల్లో ఈ సినిమా ఫుల్ రన్‌లో ఎంత కలెక్ట్ చేస్తదో వేచి చూడాల్సిన పరిస్థితి.